హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టీచర్ ప్లస్. ఈరోజు మనం స్కూల్స్ ఆఫ్ సైకాలజీ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్ అనే అంశాన్ని గురించి నేర్చుకుందాం. మనోవిజ్ఞాన శాస్త్రం కొన్ని సాంప్రదాయాలు ఏంటి? స్కూల్స్ ఆఫ్ సైకాలజీ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్, మనోవిజ్ఞాన శాస్త్రం కొన్ని సాంప్రదాయాల గురించి ఇందులో మనం చర్చించడం అనేది జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా మనం ఏదైనా ఒక విషయాన్ని గురించి శాస్త్రీయంగా తెలుసుకోవాల్సి వచ్చిన సందర్భంలో వివిధ రకాలైన శాస్త్రవేత్తలు ఆ విషయాన్ని గురించి అనేక రకాలైన పరిశోధనలు నిర్వహించడం, ప్రయోగాలు నిర్వహించడం, దాని ద్వారా ఒక నిర్ధారణకు రావడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఆ విధంగానే మన మనోవిజ్ఞాన శాస్త్రంలో కూడా ఒక శాస్త్రజ్ఞుడు ఏదో ఒక మనోవిజ్ఞాన శాస్త్రంలో కూడా ఒక శాస్త్రజ్ఞుడు ఎన్నో ప్రయోగాలు పరిశోధనలు చేసి ఎన్నో ప్రయోగాలు పరిశోధనలు చేసి ఒక ఆశయాన్ని, చింతన భావాన్ని సిద్ధాంతీకరించడం అనేది జరుగుతుంది. ఏం చేస్తాడు? ఒక పరిశోధన లేదా ప్రయోగం అనేది నిర్వహించి ఏం చేస్తుంటాడు? ఒక ఆశయాన్ని కానీ చింతన భావాన్ని కానీ అతడు సిద్ధాంతీకరించడం అనేది జరుగుతుంది. అంటే ఒక సిద్ధాంతాన్ని అతడు రూపొందించడం అనేది జరుగుతుంది. ఆ ఆశయాన్ని, భావాలను కొందరు శాస్త్రజ్ఞులు నమ్మడం అనేది జరుగుతుంది. నమ్మి సిద్ధాంతీకరించబడిన శాస్త్రజ్ఞుని కూడా వారు అనుకరించడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని శాస్త్రీయపరమైన అంశాల ఆధారంగా ఓ సిద్ధాంతాన్ని సిద్ధాంతీకరించిన తర్వాత ఆ సిద్ధాంతీకరించిన అంశాలను కూడా వివిధ రకాలైన శాస్త్రజ్ఞులను అనుసరించడం అనేది జరుగుతుంది. ఆ సమూహాన్ని సాంప్రదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒక సిద్ధాంతాన్ని అనుసరించే వారిని ఒక సమూహంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగానే మనోవిజ్ఞాన శాస్త్ర చరిత్రలో కూడా అనేక రకాలైన సాంప్రదాయాలు అనేవి కూడా ఏర్పడడం అనేది జరిగింది. దీంట్లో మనోవిజ్ఞాన శాస్త్రంలో కూడా అనేక రకాలైన సాంప్రదాయాలు అనేవి కూడా ఇక్కడ ఏర్పడ్డాయి. ఒక్కొక్క సాంప్రదాయం మరొక సాంప్రదాయంపై విప్లవాత్మకమైన మార్పును కూడా ఇందులో తీసుకొని రావడం అనేది జరిగింది. అంటే ఒక సాంప్రదాయం అనేది ఇంకో సాంప్రదాయం మీద అనేక రకాలైన మార్పులు, చేర్పులు, విప్లవాత్మకమైన మార్పులు అనేవి కూడా తీసుకొని రావడం అనేది జరిగింది. దీంట్లో భాగంగానే మనము కొన్ని రకాలైన వాదాల గురించి, కొన్ని రకాలైన అంశాల గురించి ఇందులో చర్చించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనోవిజ్ఞాన శాస్త్రంలో ముఖ్యమనిపించే కొన్ని రకాలైన సాంప్రదాయాలను గురించి ఈరోజు మనం చర్చించడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా ఏమేమి చర్చిస్తాము? సంరచనాత్మకవాదం, స్ట్రక్చరలిజం, కార్యకరణవాదం, ఫంక్షనలిజం, ప్రవర్తనవాదం, బిహేవియరిజం, మనోవిశ్లేషణవాదం, సైకో అనాలిసిస్, గెస్టాల్టిజం, మానవతావాదం, హ్యూమనిస్టిక్ సైకాలజీ, ఈ వివిధ రకాలైన వాదాల గురించి ఇందులో మనం చర్చించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మొట్టమొదటిది సంరచనాత్మకవాదం, స్ట్రక్చరలిజం. సంరచనాత్మకవాదం అనేది 19వ శతాబ్దం చివరి భాగంలో 19వ శతాబ్దం చివరి భాగంలో మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన స్వయం ప్రతిపత్తి తెచ్చిన శాస్త్రజ్ఞులలో విల్హెల్మ్ వూండ్ చాలా ప్రముఖమైన వ్యక్తిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరు? మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి స్వయం ప్రతిపత్తిని తీసుకొచ్చిన శాస్త్రజ్ఞులలో విల్హెల్మ్ వూండ్ చాలా ప్రముఖమైన వ్యక్తిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇతడు మనోవిజ్ఞాన శాస్త్రానికి ఒక స్వయం ప్రతిపత్తి గల శాస్త్రంగా కూడా ఇతడు వెలుగులోకి తీసుకొని రావడం అనేది జరుగుతుంది. ఏ విధంగా వెలుగులోకి తీసుకొని రావడం అనేది జరుగుతుంది అనేది కనుక మనం చూసినట్లయితే 1879వ సంవత్సరంలో జర్మనీ దేశంలోని లీప్జిగ్ నగరంలో లీప్జిగ్ విశ్వవిద్యాలయంలో ఒక మొట్టమొదటి మనోవైజ్ఞానిక ప్రయోగశాలను ఇతడు స్థాపించడం అనేది జరుగుతుంది. ఎవరు? విల్హెల్మ్ వూండ్ 1979వ సంవత్సరంలో జర్మనీ దేశంలోని లీప్జిగ్ నగరంలో లీప్జిగ్ విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి మనోవైజ్ఞానిక ప్రయోగశాలను ఇతడు స్థాపించడం అనేది జరుగుతుంది. అందుకే ఇతనికి ఏమంటారంటే మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏమంటారు? ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని కూడా ఇతన్ని పిలవడం అనేది జరుగుతుంది. విల్హెల్మ్ వూండ్ను సంరచనాత్మక వాదానికి మూల పురుషుడుగా ఇతన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏం చెప్తారు? ఇతన్ని విల్హెల్మ్ వూండ్ను సంరచనాత్మక వాదానికి మూల పురుషుడుగా కూడా ఇతన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వాదం మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క చేతన అనుభవాలను ఇది వివరించడం అనేది జరుగుతుంది.
ఏ వాదము? సంరచనాత్మక వాదం అనేది ఒక వ్యక్తికి సంబంధించి చేతన అనుభవాలను, చేతన భావాలను ఇది వివరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మానవుని యొక్క మనస్సులో మూల పదార్థాలు ఏమున్నాయి, ఒక 3 రకాలైన అంశాలను గురించి కూడా ఇందులో వివరించడం అనేది జరుగుతుంది. ఏంటి? మానవుని యొక్క మనస్సులోని మూల పదార్థాలు ఏమేమి ఉన్నాయి, అందులో 3 రకాలైన అంశాల గురించి వివరించడం అనేది జరుగుతుంది. ఏంటంటే సంవేదనలు. ఏంటి? ఫస్ట్ వన్ సెన్సేషన్స్, సెకండ్ వన్ ప్రతిమలు ఇమేజెస్, థర్డ్ వన్ అనుభూతులు ఫీలింగ్స్. సంవేదనలు, ప్రతిమలు, అనుభూతులు అనే 3 రకాలైన అంశాల గురించి కూడా ఇది వివరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సంరచనాత్మక వాదం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే మనస్సులోని విషయాలు లేదా అంశాలను విశ్లేషించడంగా చెప్పడం అనేది జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, సంరచనాత్మక వాదం యొక్క ముఖ్య లక్ష్యం, ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే మనస్సులో ఉన్న విషయాలు లేదా అంశాలను ఇది విశ్లేషించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ వాదం అనేది మానసిక నిర్మాణం గురించి, మానసికపరమైన నిర్మాణాన్ని గురించి, అదేవిధంగా మనస్సు అంటే ఏంటి, అసలు వాట్ ఈజ్ సోల్, మనస్సు అంటే ఏమిటి, అది ఏ విధంగా ఉంటుంది, ఎందుకు ఆ విధంగా ఉంటుంది అనే రకమైన ప్రశ్నలకు కూడా ఇది సమాధానాన్ని కూడా అందించడం అనేది జరుగుతుంది. ఏది? సంరచనాత్మక వాదం. అసలు మనస్సు అంటే ఏంటి, మనస్సు ఏ విధంగా ఉంటుంది, ఎందుకు అది ఆ విధంగా ఉంటుంది, అనేక రకాలైన ప్రశ్నలకు కూడా ఇది సమాధానం అనేది కూడా అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వాదాన్ని కంజెంట్ సైకాలజీ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఏంటి? కంజెంట్ సైకాలజీ అని కూడా ఇందులో పిలవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనస్సులోని విషయాలను, అందులో ఉండే అంశాలను గురించి కూడా ఇది విశ్లేషించే శాస్త్రంగా, విశ్లేషించే వాదంగా కూడా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. అదేవిధంగా సెకండ్ వన్ కార్యకరణవాదం. ఏంటి? ఫంక్షనలిజం. సెకండ్ వన్ ఏంటి? ఫంక్షనలిజం, కార్యకరణవాదం. కార్యకరణవాదాన్ని ప్రభావితం చేసిన వారు ఎవరంటే విలియం జేమ్స్. ఈ వాదాన్ని ప్రభావితం చేసిన వారు ఎవరు? మళ్ళీ విలియం జేమ్స్. విలియం జేమ్స్ మనస్సులో ఉన్న అంశాలను, ఏంటి? విలియం జేమ్స్ ఒక వ్యక్తి యొక్క మనస్సులో ఉన్న అంశాలు లేదా విషయాల మీద కంటే విధుల మీద ఎక్కువగా దృష్టిని ఇతడు కేంద్రీకరించడం జరుగుతుంది. ఏంటి? విలియం జేమ్స్ మనస్సులో లేదా మనస్సులోని అంశాలు లేదా విషయాల కంటే విధుల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి ఒక గ్రంథాన్ని అతడు రాయడం అనేది జరుగుతుంది. దాన్నే మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. వాటిని ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనస్సులో ఏ రకమైన అంశాలు ఉన్నాయి, ఏ రకమైన విషయాలు ఉన్నాయి అనే దానికంటే మనస్సు యొక్క విధులేంటి అనే వాటిపైన కొన్ని రకాలైన అంశాల ఆధారంగా ఒక గ్రంథం అతడు రచించడం అనేది జరుగుతుంది. దాన్నే మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. అదేవిధంగా కార్యకరణవాదులంతా ఎవరు? కార్యకరణవాదులంతా వ్యక్తి మనస్సు చేసే పనులను అధ్యయనం చేయడం. ఏంటి? మనస్సు చేసే పనులను అధ్యయనం చేయడం. అదేవిధంగా మనిషి తన పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడంలో, మనిషి తన పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడంలో కారకాలైనటువంటి అవధానము, ప్రత్యక్షము, ప్రజ్ఞ అనే వాటిని అధ్యయనం చేయడమే దీని యొక్క ప్రధాన అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించమా కార్యకరణవాదులంతా కూడా మనసు చేసే పనులను అధ్యయనం చేయడం, మనిషి తన పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడంలో కారకాలైనటువంటి అవధానము, అటెన్షన్, ప్రత్యక్షము, పర్సెప్షన్, ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్లను అధ్యయనం చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా కూడా భావించడం అనేది జరుగుతుంది. అంటే మనసు ఏ రకమైన పనులను చేయడం అనేది జరుగుతుంది, దానిలో ఏ రకమైన అంశాలు ప్రభావం చూపడానికి అవకాశం అనేది ఉంటుందో అనే వాటి గురించి అధ్యయనం చేయడమే దీని యొక్క ప్రధాన అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ వన్ ప్రవర్తనవాదం, బిహేవియరిజం. ఏంటి? నెక్స్ట్ వన్ ప్రవర్తనవాదం. ఈ ప్రవర్తనవాదాన్ని గురించి తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరంటే జేబీ వాట్సన్. ఎవరు? ప్రవర్తనవాదానికి నాందికి పలికిన వ్యక్తి ఎవరు? జేబీ వాట్సన్. మనోవిజ్ఞాన శాస్త్రం వ్యక్తి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడం, ప్రవర్తనను శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయాలని కూడా ఇతడే తెలియడం అనేది జరిగింది. ఎవరు? వాట్సన్. మనోవిజ్ఞాన శాస్త్రం అనేది
వ్యక్తి యొక్క ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసే ఒక శాస్త్రంగా కూడా అతడు తెలియజేయడం అనేది జరిగింది. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ఏ విధంగా ఒక క్రమమైన పద్ధతిలో, ఒక శాస్త్రీయమైన పద్ధతిలో అధ్యయనం చేయడానికి సంబంధించిన దాన్ని మనోవిజ్ఞాన శాస్త్రంగా చెప్పడం అనేది జరుగుతుందని కూడా ఇతడు తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తికి సంబంధించిన ప్రవర్తనాపరమైన అంశాలైనటువంటి స్మృతి కావచ్చును, విస్మృతి కావచ్చును, అభ్యసనం కావచ్చును, వైయక్తిక భేదాలు కావచ్చును, ఆలోచనలు కావచ్చును, చింత అనే విషయాలను శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి వాటిని పరిశీలించి పరిశోధించి, ఏ విధంగా శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి పరిశోధించి సిద్ధాంతీకరించవచ్చని కూడా ఈ ప్రవర్తనవాదం అనేది కూడా తెలియడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తికి సంబంధించిన వివిధ రకాలైన ప్రవర్తన అంశాలైనటువంటి స్మృతి గురించి, విస్మృతి గురించి, అభ్యసనం గురించి, వైయక్తిక భేదాల గురించి, అతని యొక్క ఆలోచనల గురించి వివిధ రకాలైన విషయాలను శాస్త్రీయ దృక్పథంలో ఆలోచించి వాటిని పరిశోధించి సిద్ధాంతీకరించడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఈ ప్రవర్తనవాదం అనేది కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రవర్తనవాదం అనేది ఎక్కువగా జంతువుల మీద ఎక్కువగా పరిశోధనలు చేయడానికి ఇది దోహదం చేయడం అనేది జరుగుతుంది. వేటి మీద ప్రవర్తనవాదులు వేటి మీద పరిశోధనలు చేశారు అంటే జంతువులు మరియు పక్షుల మీద వీరు ఎక్కువగా పరిశోధనలు అనేవి కూడా నిర్వహించడం అనేది కూడా మనం గమనించవచ్చును. దీంట్లో ఎవరెవరు ఉన్నారంటే ఇవాన్ పావ్లో, థారండైక్, స్కిన్నర్ మొదలైన వారు ప్రవర్తనవాదులుగా మనం చెప్పుకోవచ్చును. ఎవరు? ఇవాన్ పావ్లో, థారండైక్, స్కిన్నర్ మొదలైన వారు ప్రవర్తనవాదులుగా మనం చెప్పుకోవచ్చును. ముఖ్యంగా ఈ ప్రవర్తనవాదులు పరిసరాలలోని ఉద్దీపన ప్రభావం అనేది, దేని యొక్క ప్రభావం? పరిసరాలలోని ఉద్దీపన ప్రభావాలు ప్రవర్తనను మార్చడానికి చాలా ఉపయోగపడతాయని కూడా వీరి పరిశోధనల ఆధారంగా చెప్పడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు అనేది సంభవించే విధంగా చేయాలి అనుకున్నట్లయితే అక్కడ ఉద్దీపన అనేది వాటిపైన ఎక్కువగా ప్రభావం చూపడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అనుకూల విధంగా వాటికి మనము గనక ప్రవర్తనలో మార్పు అనేది తేవడానికి అనుకూల విధంగా కనుక ఉద్దీపన అనేది కలుగజేయగలిగినట్లయితే మనము దాంట్లో అనుకున్న విధంగా మార్పులు సంభవించడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఈ ప్రవర్తనవాదులు తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రవర్తనవాదానికి సంబంధించి జేబీ వాట్సన్ తన పుస్తకం ఏ పుస్తకం రచించాడంటే జేబీ వాట్సన్ ప్రవర్తనవాదానికి సంబంధించి ఒక పుస్తకాన్ని కూడా రచించడం అనేది జరిగింది. ఏంటి? బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపారేటివ్ సైకాలజీ. బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపారేటివ్ సైకాలజీ అనే పుస్తకంలో కూడా అతడు పేర్కొనడం అనేది జరిగింది. అంటే ప్రవర్తనవాదానికి సంబంధించిన అనేక రకాలైన విషయాలను జేబీ వాట్సన్ ఈ పుస్తకంలో పేర్కొనడం అనేది జరిగింది. అంటే ముఖ్యంగా ప్రవర్తనవాదానికి సంబంధించిన విషయాలను వివిధ రకాలైన అంశాల ఆధారంగా మనం ఏ విధంగా ప్రవర్తనలో మార్పు అనేది సంభవించే విధంగా చేయొచ్చును, దానికి గల కారకాలు ఏమేమి తీసుకోవచ్చు అనే వాటి గురించి కూడా అందులో అతడు వివరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనోవిశ్లేషణవాదం, సైకో అనాలిసిస్. అంటే సైకో అనాలిసిస్ సిగ్మండ్ ఫ్రాయిడ్ నాయకత్వాన వెలువడినదే మనోవైజ్ఞానిక సాంప్రదాయ సిద్ధాంతం మనోవిశ్లేషణవాదంగా చెప్పడం అనేది జరుగుతుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒక వ్యక్తికి సంబంధించి మానసికపరమైన మనోవైజ్ఞానికపరమైన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనే వాటి మీద ఆధారపడి అతడు మనోవిశ్లేషణవాదాన్ని కూడా ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తులకు సంబంధించి చింతనలు, ఆలోచనలు కావచ్చును, అదేవిధంగా అనుభూతులు కావచ్చును, అదేవిధంగా వివిధ రకాలైన కళలు, పగటి కళలు మొదలైన వాటిని ఏంటి ఒక వ్యక్తికి సంబంధించిన ఆలోచనలు, అనుభూతులు, కళలు, పగటి కళలు మొదలైన వాటిని విశ్లేషణ ద్వారా అర్థం చేసుకోవచ్చని ఫ్రాయిడ్ యొక్క భావనగా తెలియడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తికి సంబంధించిన వివిధ రకాలైన అంశాలను మనము వాటిని విశ్లేషించడం ద్వారా ఆ వ్యక్తిని మనం అవగాహన చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఎవరు తెలియజేశారు? సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలియడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దానితో పాటుగా సమాజం ఆమోదించని భావాలు, సమాజం ఆమోదించని భావాలు, కోరికలు, ఆలోచనలు, భయాలు, సమాజం ఆమోదించని భావనలు, కోరికలు, ఆలోచనలు, భావాలు చిన్న వయసు నుంచే ఉంటాయని కూడా అతడు తెలియడం అనేది జరుగుతుంది. కానీ అవి ఎక్కడ ఉంటాయి మరి అనేది కనుక చూసినట్లయితే ఇవి అచేతనంలోకి తోసివేయబడతాయని కూడా అతడు తెలియడం అనేది జరిగింది. అంటే చిన్నప్పటి నుంచి మనం లోపల తీరని కోరికలు కావచ్చును, తీరని భావాలు కావచ్చును, తీరని ఆలోచనలు కావచ్చును, ఏవైనా భయాందోళనలకు గురి చేసిన అంశాలు కావచ్చును, ఇవన్నీ కూడా ఆ వ్యక్తి లోపల అచేతనంలోకి నెట్టివేయబడతాయి
అనే దాని గురించి కూడా ఎవరు సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి లోపల మానసికపరమైన ప్రకార్యాలను కనుక చూసినట్లయితే చేతన అవస్థలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాడు, అచేతనంలో అంటే అతను తీరని కోరికలు అనేటి అచేతనంలోకి నెట్టివేయబడతాయి అనే దాని గురించి కూడా ఇతడు తెలియడం అనేది జరుగుతుంది. అయినా వీటి యొక్క ప్రభావం అనేది వ్యక్తి యొక్క ప్రవర్తనలో బహిర్గతం అవుతూ ఉండడం అనేది జరుగుతుందని కూడా ఇతడు తెలియజేయడం అనేది జరిగింది. ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ రకమైన ప్రభావం, వీటికి సంబంధించిన ప్రభావం అనేది వ్యక్తి యొక్క ప్రవర్తనలో బహిర్గతం కావడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఇతడు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇతడు రాసిన ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ ఏంటి? ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్లో వ్యక్తుల యొక్క నాడీ సంబంధమైన రుగ్మతలు ఏంటి? వ్యక్తుల యొక్క నాడీ సంబంధమైన రుగ్మతలు, అదేవిధంగా స్వప్నాలు అంటే కలలు, నోరు జారడం, స్లిప్ ఆఫ్ ది టంగ్ మొదలైన చేష్టల ద్వారా మనము వాటిని అచేతన ప్రక్రియలుగా బహిర్గత పరుస్తామన్నారు అని కూడా ఇతడు విశ్లేషణ పూర్వకంగా పేర్కొనడం అనేది జరిగింది. అంటే మనం కొన్ని రకాలైన సందర్భాల్లో మన అచేతనంలో ఉన్న అంశాలను కూడా సడన్గా మాట్లాడడానికి అవకాశం అని ఉంటుంది. మనం ఇంతకుముందు తీరని కోరికలను కూడా అప్పుడప్పుడు బహిర్గతం చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అచేతన ప్రక్రియలను కూడా అప్పుడప్పుడు బహిర్గత పరుస్తారని కూడా ఇతడు విశ్లేషణ చేయడం ద్వారా కూడా వాటిని వివరించడం అనేది జరిగింది. అదేవిధంగా ఆయన తన పరిశీలన ద్వారా, సిగ్మండ్ ఫ్రాయిడ్ తన యొక్క పరిశీలన ద్వారా విశ్లేషించి ప్రతిపాదించిన సిద్ధాంతమే అచేతన ప్రేరణా సిద్ధాంతంగా చెప్పడం అనేది జరుగుతుంది. అతడు కొన్ని రకాలైన పరిశీలనను విశ్లేషించడం ద్వారా అతడు ఒక సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించడం అనేది జరిగింది. దాన్నే అచేతన ప్రేరణా సిద్ధాంతంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని వివరించడానికి, ఒక వ్యక్తికి సంబంధించిన మూర్తిమత్వాన్ని వివరించడానికి చెప్పినదిగా మనోవిశ్లేషణ సిద్ధాంతంగా కూడా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తికి సంబంధించిన అనేక రకాలైన విషయాలను, అనేక రకాలైన తీరని కోరికలను అతని అచేతన అవస్థలో ఉండడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. వాటికి సంబంధించి అనేక రకాలైన పరిశీలనలను విశ్లేషించిన తర్వాతనే అతడు అచేతన ప్రేరణా సిద్ధాంతాన్ని కూడా అతడు రూపొందించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మూర్తిమత్వాన్ని వివరించడానికి, ఈ విధంగా ఒక వ్యక్తికి సంబంధించిన మూర్తిమత్వాన్ని వివరించడానికి చెప్పినదే మనోవిశ్లేషణ సిద్ధాంతంగా కూడా మనం తెలుసుకోవచ్చును. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ గెస్టాల్ట్ వాదం ఏంటి? గెస్టాల్ట్ సైకాలజీ. గెస్టాల్ట్ వాదులను ఎవరిని అంటారు అంటే వ్యాక్స్వర్దమీర్, కోఫ్కా, కోహెల్లర్, వీరిని గెస్టాల్ట్ వాదులుగా చెప్పడం అనేది జరుగుతుంది. జర్మనీ దేశానికి చెందిన ఈ ముగ్గురు మేధావులు గెస్టాల్ట్ వాదాన్ని రూపొందించడం అనేది జరుగుతుంది. ఏ దేశానికి చెందిన? జర్మనీ దేశానికి చెందిన ముగ్గురు మేధావులు ఎవరెవరు? వ్యాక్స్వర్దమీర్, కోఫ్కా, కోహెల్లర్ గెస్టాల్ట్ వాదాన్ని రూపొందించడం అనేది జరుగుతుంది. సంరచనాత్మక కార్యకరణ ప్రవర్తనవాదులకు వ్యతిరేకంగా ఈ సాంప్రదాయం విప్లవంలా కూడా పనిచేయడం అనేది జరిగింది. వేటికి వ్యతిరేకంగా? సంరచనాత్మక వాదానికి, కార్యకరణవాదానికి, అదేవిధంగా ప్రవర్తనవాదానికి వ్యతిరేకంగా పనిచేయబడిన దాన్నే గెస్టాల్ట్ వాదంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇది వ్యతిరేకంగా పనిచేయడం అనేది జరిగిందంటే, ఏదైనా ఒక విషయాన్ని ముక్కలుగా నేర్చుకోవడం కంటే ఏకీకృతంగా నేర్చుకోవడం ద్వారా ఆ విషయానికి సంబంధించిన పూర్తి అవగాహన కలగడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా వీరు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఎవరు? గెస్టాల్ట్ వాదులు. ముఖ్యంగా గెస్టాల్ట్ అనే పదాన్ని జర్మన్ పదానికి సంబంధించిన జర్మన్ అర్థం ఏంటంటే ఆకృతిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి? గెస్టాల్ట్ అనే పదానికి గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్థం ఏంటి? ఆకృతి. అందుకే వీరిని సమగ్రాకృతిక విధానంగా చెప్పడం అనేది జరుగుతుంది. అందుకే దీనిని సమగ్రాకృతిక విధానంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఏ వస్తువునైనా, ఏ విషయాన్నైనా మొత్తంగా చూడాలి కానీ విడి భాగాలుగా చూడొద్దు అని తెలియజేయడానికి సంబంధించిన దాన్ని గెస్టాల్ట్ వాదంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక విషయాన్ని కానీ, ఒక వస్తువును కానీ విడివిడి భాగాలుగా చూడడం కంటే ఏ విధంగా చూడాలి? ఏకీకృత మొత్తంగా చూడాలి అని, దాని ద్వారానే అర్థవంతమైన అభ్యసనం జరగడానికి అవకాశం అనేది ఉంటుందని గెస్టాల్ట్ వాదులు తెలియజేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గెస్టాల్ట్ వాదులు ప్రవర్తనను సంవేదనలు, ప్రతిమలు, అనుభూతులుగా విడగొట్టి పరిశీలించడాన్ని వీరు విమర్శించడం అనేది జరుగుతుంది. వేటిని? అనుభూతులను కానీ, సంవేదనలను కానీ, ప్రతిమలను కానీ వేరువేరుగా విభజించి మనము
వాటి గురించి విశ్లేషించడాన్ని పరిశీలించడాన్ని వీళ్ళు పూర్తిగా వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. భాగాల పరిశీలన కంటే భాగాల పరిశీలన ద్వారా మనం పరిపూర్ణత ఇవ్వలేము అని కూడా వీరు తెలియజేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా భాగాలన్నింటినీ ఏ విధంగా మొత్తంగా పరిశీలించినప్పుడే అది అర్థవంతంగా ఉంటుందని కూడా వీరు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఏ విధంగా మనం పరిశీలించవద్దు, భాగాలుగా విభజించి పరిశీలించినట్లయితే అది అర్థవంతంగా ఉండడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. వాటిని మొత్తంగా పరిశీలించినప్పుడు మాత్రమే అది అర్థవంతంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఈ గెస్టాల్ట్ వాదులు తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గెస్టాల్ట్ వాదులు ఎక్కువగా అంతర్దృష్టి అభ్యసనంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం అనేది జరుగుతుంది. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ ఏంటి, గెస్టాల్ట్ వాదులు అంతర్దృష్టి అభ్యసనంపై చేసిన ప్రయోగాలు చాలా ప్రాముఖ్యం కూడా పొందడం అనేది జరుగుతుంది. దేనిపై చేసిన ప్రయోగాలు? అంతర్దృష్టి అభ్యసనంపై చేసిన ప్రయోగాలే చాలా ఎక్కువగా ప్రాముఖ్యం పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కర్ట్ లెవిన్ అనే మనోవైజ్ఞానికవేత్త గెస్టాల్ట్ సాంప్రదాయాన్ని అనుసరించి అతడు మూర్తిమత్వాన్ని కూడా వివరించడం అనేది జరుగుతుంది. ఎవరు? లెవిన్. గెస్టాల్ట్ వాదాన్ని అనుసరించి అతడు వ్యక్తులకు సంబంధించిన మూర్తిమత్వాన్ని కూడా అతడు వివరించడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన సిద్ధాంతమే క్షేత్ర సిద్ధాంతాన్ని, దాని ఆధారంగానే క్షేత్ర సిద్ధాంతాన్ని అతడు రూపొందించడం అనేది జరుగుతుంది. ఏంది? ఫీల్డ్ థియరీ, క్షేత్ర రూప సిద్ధాంతం అని మనం చదువుకుంటాము. క్షేత్ర సిద్ధాంతాన్ని కూడా ఇతడు రూపొందించడం అనేది జరుగుతుంది. దేని ఆధారంగా? గెస్టాల్ట్ వాదం ఆధారంగానే ఈ క్షేత్ర సిద్ధాంతాన్ని కూడా అతడు రూపొందించడం అనేది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మానవతావాదం, హ్యూమనిస్టిక్ సైకాలజీ. హ్యూమనిస్టిక్ సైకాలజీ అనేది ముఖ్యంగా మానవతావాదం అనేది మానవుల సంపూర్ణ శక్తులను, లక్షణాలను, సామర్థ్యాలను ఇది అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. ఏంటి? మానవతావాదం అనేది ముఖ్యంగా సంపూర్ణ శక్తులను, ఎవరి యొక్క సంపూర్ణ శక్తులను? మానవుని యొక్క సంపూర్ణ శక్తులను, లక్షణాలను, సామర్థ్యాలను ఇది అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. మానవ శాంతి, సంక్షేమాన్ని గురించి ఇది ఆశించడం అనేది జరుగుతుంది. మానవుడు ఎప్పుడు కూడా శాంతిగా, సంక్షేమంగా ఉండాలని, సహజీవనాన్ని గడిపే విధంగా ఉండాలని కూడా ఇది నమ్మడం అనేది జరుగుతుంది. అంటే మానవులు ఎప్పుడు కూడా సంతోషంగా, సుఖంగా, సంతోషవంతమైన జీవితాన్ని గడిపే విధంగా ఉండాలని కూడా ఏ వాదం తెలియజేస్తుంది? మానవతావాదం అనేది తెలియడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా విలువలు, ప్రేమ, శాంతి, వేటిని? విలువలు, ప్రేమ, శాంతి, సహజ పరిసరాలలో సహకారం, స్వేచ్ఛ ఉన్నప్పుడే అభ్యసన జరగాలని కూడా ఇది తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే విలువలు పిల్లల లోపల పెంపొందించే విధంగా, పిల్లల లోపల ప్రేమానురాగాలు, శాంతి, సమాజ పరిసరాలలో సహకారం అంటే సొసైటీతో మంచి సహకారము, స్వేచ్ఛ ఉన్నప్పుడే అభ్యసనం జరగాలి అని కూడా మానవతావాదం అనేది తెలియడం అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లలకు సరైన స్వేచ్ఛ అనేది అందించాలి, సరైన విలువలనేవి పెంపొందించే విధంగా చూడాలి, వారికి సరైన గౌరవం అనేది అందించే విధంగా చూడాలి. సమాజంలో ఆ రకమైన అంశాలనేవి కలిగి ఉన్నప్పుడే పిల్లల లోపల అభ్యసనం అనేది సరిగ్గా జరగడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఆ విధంగా అభ్యసనం అనేది జరగాలి అని కూడా ఏది మానవతావాదం అనేది సూచించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా సమానత్వము, మానవత, సహోదరత్వం మీద ఆధారపడి ఏంటంటే సమానత్వము, మానవత, సహోదరత భావాల మీద ఆధారపడి అభ్యసనం ఉండడం అనేది జరుగుతుందని కూడా, ఆ విధమైన వీటి మీద ఆధారపడిన అభ్యసనం అనేది ఉత్తమమైనదిగా కూడా ఇది పరిగణించడం అనేది జరుగుతుంది. వీటి మీద ఆధారపడిన అభ్యసనం సమానత్వము, మానవత, సహోదరత్వం అనే భావాల మీద ఆధారపడిన అభ్యసనం అనేది ఉత్తమమైన అభ్యసనంగా కూడా ఏది భావిస్తుంది? మానవతావాదం అనేది కూడా భావించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అవసరం మీద ఆధారపడి చేసే అభ్యసనం అనేది ఫలవంతంగా ఉంటుందని, సఫలీకృతం అవుతుందని కూడా ఇది నమ్మడం అనేది జరుగుతుంది. ఒకవేళ వ్యక్తికి కనుక అవసరం లేకపోయినట్లయితే, అవసరం లేకుండా అభ్యసనం అనేది కనుక కొనసాగినట్లయితే దాని ద్వారా అభ్యసనం అనేది సఫలీకృతం కావడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. కాబట్టి మానవతావాదం అనేది ఏం తెలియజేస్తుంది? అవసరం మీద ఆధారపడిన అభ్యసనం ఫలవంతంగా ఉండడం అనేది జరుగుతుంది, దాని ద్వారా సఫలీకృతం అనేది కూడా కావడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుందని కూడా ఏది నమ్ముతుంది? మానవతావాదం అనేది కూడా నమ్మడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉన్నత స్థాయిలో జరిగే విద్య, ఏ స్థాయిలో జరిగే విద్య? ఉన్నత స్థాయిలో జరిగే విద్య తనను తాను ఆవిష్కరించడానికి
ఏంటి ఉన్నత స్థాయిలో జరిగే విద్య తనను తాను ఆవిష్కరించడానికి ప్రాధాన్యతనిస్తుందని కూడా ఇది తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిని తాను ఉన్నతంగా కావాలనే కోరిక తనను తాను ఆవిష్కరించుకోవడానికి సరైన ప్రాధాన్యతనిచ్చే విధంగా కూడా ఇది తయారు చేయడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా మానవతావాదం తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అభ్యసన అనేది అనుభవపూర్వకంగా ఉండాలని కూడా ఇది తెలియడం అనేది జరుగుతుంది. ఏ విధంగా ఉండాలి? అభ్యసనం అనేది అనుభవపూర్వకంగా ఉండాలి. అనుభవపూర్వకంగా అభ్యసనం అనేది జరిగినప్పుడే మన యొక్క పనులనేటి కానీ అభ్యసనం అనేది కూడా అర్థవంతంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా మానవతావాదాలు అంటే తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మంచి అభ్యసనను అంతర్ప్రేరణ అనేది సూచించడం అనేది జరుగుతుంది. ఏంటి మంచి అభ్యసనకు అంతర్ప్రేరణ అంటే వ్యక్తి తనంతట తానుగా ప్రేరణ పొందే విధంగా చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడు అభ్యసనం అనేది నేర్చుకోవాలి అనే కోరిక కలిగి ఉన్నట్లయితే అది అంతర్ప్రేరణను సూచించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుందని కూడా మానవతావాదం అనేది తెలియడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అభ్యాసకునికి సంబంధించి స్వీయ నిర్దేశాన్ని స్వీయ స్వాతంత్రాన్ని కూడా ఇది పెంపొందించడం అనేది జరుగుతుంది. అంటే ఏ రకమైన అంశాలలో అతడు నేర్చుకోవాలి, ఏ రకమైన అంశాలను అతడు నేర్చుకోవాలి, ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి అనే వాటికి కూడా అది ఒక దిశానిర్దేశాన్ని సూచించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అభ్యాసకుని స్వీయ నిర్దేశాన్ని స్వాతంత్రాన్ని కూడా ఇది పెంపొందించడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా విద్యార్థులు నేర్చుకుంటున్న సందర్భంలో వాటిని నిర్ణయించడంలో వారే బాధ్యతలను తీసుకునేటట్టుగా కూడా ఇది సహాయపడడం అనేది జరుగుతుంది. అంటే విద్యార్థులు ఏ విషయాన్ని నేర్చుకోవాలి, విద్యార్థులు నేర్చుకునే విషయంలో వారే స్వతహాగా నిర్ణయాలు తీసుకొని దానికి బాధ్యత తీసుకునడానికి కూడా అనుకూలంగా ఉండే విధంగా వారికి సహాయపడడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా అభ్యాసకునికి సంబంధించిన ప్రతిస్పందనలను కూడా ఇది పెంచడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే వారు ఇష్టపూర్వకంగా కనుక వారు నేర్చుకున్నట్లయితే వారు వాటికి సరిగ్గా ప్రతిస్పందించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. వివిధ రకాలైన అంశాలలో ఆసక్తిని కూడా కుతూహలాన్ని కూడా పెంపొందించడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా మానవతావాదం అనేది కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మానవ అభ్యసన విధానాన్ని బలపరిచే వాళ్ళలో మానవ అభ్యసన విధానాన్ని బలపరిచే వారిలో ప్రధానంగా చెప్పుకోగలిగిన వారిలో అబ్రహం మాస్లో, కార్ల్ రోజర్స్ చాలా ప్రముఖమైన వ్యక్తులుగా చెప్పడం అనేది జరుగుతుంది. మానవతావాదాన్ని బలపరిచే వారిలో చాలా ముఖ్యులుగా చెప్పుకోబడిన వారిలో ఎవరెవరు? అబ్రహం మాస్లో మరియు కార్ల్ రోజర్స్ చాలా ముఖ్యులుగా చెప్పడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వివిధ రకాలైన సాంప్రదాయాలు. ఆ సాంప్రదాయాల ఆధారంగా ఒక వ్యక్తి ఒక సిద్ధాంతానికి అనుకున్నట్లయితే దాన్ని ఇతర వ్యక్తులు ఏ విధంగా పాటించడానికి అవకాశం ఉంటుంది, కొంతమంది సమూహం పాటించబడినట్లయితే అది ఒక సాంప్రదాయంగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. వివిధ రకాలైన సాంప్రదాయాలకు సంబంధించిన అంశాల గురించి కూడా మనము ఇందులో చర్చించడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.